ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ చదివే మీ అందరికీ ఒక హెడ్లైన్ ఖచ్చితంగా మీకు తగిలే ఉంటుంది. ఓపెన్ వార్ ఒకటి పాకిస్తాన్ డిక్లేర్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ లో అయితే చాలా మంది సివిలియన్ ప్రాణాలు పోతున్నాయి. పాకిస్తాన్ ఇస్తున్న నంబర్ 114 మెంబర్స్ చనిపోయారని చెప్పి అంటుంది. దీనికి ఏంటి కారణం? లోపల మీరు పాకిస్తాన్ లో చూసుకున్నా కూడా రకరకాల ఇన్సర్జెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇవాళ బలూచిస్తాన్ ఉంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది, సింధ్ రీజియన్ ఉంది. ఏమవుతుందంటే ఒకరు కొట్టేసుకుని ఇంటర్నల్ ఒక స్టెబిలిటీ లేదు, ప్రజలకు డౌట్స్ వస్తున్నాయి. దీని మీద ఉక్కుపాదం వేయాలని చెప్పి పాకిస్తాన్ ఏం ప్లాన్ చేసింది? ఆఫ్ఘనిస్తాన్ తో చీటికి మాటికి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలా అయితే వేలెత్తి చూపించడం మొదలుపెట్టింది. యుద్ధం మొదలైంది. అది దురంద్ లైన్ దగ్గర క్రాస్ బార్డర్ ఉగ్రవాదం గానీ, పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడులు గానీ, ఇది కూడా అగైన్ ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ప్రస్తుతానికి అయితే ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఎయిర్ స్ట్రైక్స్ లో ఒక పర్టికులర్ న్యూస్ రకరకాల న్యూస్ పేపర్స్ లో, హెడ్ లైన్స్ లో, టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. ఇది F-16 జెట్ ఒకటి అమెరికన్ మేడ్, మేము పగలగొట్టేసాం, మేము కింద పడేసాం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రకరకాల క్లెయిమ్స్ చేసింది. బట్ హై ప్రాబిలిటీ ఉంది, 99.9999% ప్రాబిలిటీ ఉంది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు. ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ ఫ్లైట్ ని వాళ్ళు పడగొట్టారా లేదా మనకు సమయం సమాధానం చెప్తుంది. మనకున్నంత స్ట్రెంత్ ఉండదు. ఇలాంటి ప్లేసెస్ లో లోపల కూడా ఒక రకమైన ఇన్సర్జెన్సీ వచ్చి, బయట నుంచి ఒక ఇన్సర్జెన్సీ వచ్చి, ఈ రెండు కొలైడ్ అయితే తప్పితే పాకిస్తాన్ ముంచడం చాలా కష్టం. పాకిస్తాన్ బాల్కనైజ్ చేయడం అంతకన్నా కష్టం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న సిచ్యువేషన్ లో మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.